నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. అయితే రీసెంట్‌గా కొన్ని విషయాలు చర్చనీయాంశం అవుతున్నాయి, వైరల్ అవుతున్నాయి. ఇంకా వాటి గురించి మాట్లాడుకుంటే శిల్ప, చంద్రకాంత్, పవిత్ర జయరాం ఈ విషయాలైతే ఒక 15 రోజుల నుంచి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయాలు బర్నింగ్ టాపిక్స్ గురించి మనతో పాటు మాట్లాడడానికి హైకోర్ట్ అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్ డాక్టర్ లక్ష్మీ కట్ట గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను మ్యామ్. మనం చూస్తున్నాం. ఒక 15 రోజుల నుంచి కంటిన్యూగా ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా, ఏ న్యూస్ ఓపెన్ చేసినా, ఇన్‌స్టా గాని, రీల్స్ గాని అన్నిట్లో ట్రెండింగ్ టాపిక్ అంటే పవిత్ర, జయరాం. అసలు ఏమైంది వాళ్ళిద్దరి మధ్య? అసలు ఏమైంది అని ఇంకా మీరు శిల్పా గారికి పర్సనల్ అడ్వకేట్‌గా ఉన్నారని మాకొక విషయం అయితే తెలిసింది. మరి మీరేం మాట్లాడారు తనతో? తన గురించి ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? ఫైనాన్షియల్ స్టేబుల్‌గా ఉందా? ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అని మాకేమైనా చెప్పగలుగుతారా? యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఈ ఇష్యూ జరిగిన తర్వాత హ్మ్. పవిత్ర జయరామ్ గారు చనిపోయిన తర్వాత అయితే అంత నేను పట్టించుకోలేదు. ఎప్పుడైతే చందు గారు సూసైడ్ సూసైడ్ చేసుకున్నారు. చేసుకున్నారు, తర్వాత ఈ మీడియాలో వచ్చి ఇయన్నీ కొంచెం తెలిసిన వాళ్ళు, హ్మ్. తనకి యాక్సెస్ ఉన్నవాళ్ళు నాకు తెలియడం వల్ల ఏంటంటే తన గురించి తెలిసింది. ఏంటంటే పేరెంట్స్ వైపు నుంచి ఏ విధమైన సపోర్ట్ లేదు. సిస్టర్స్ లేరు. మదర్ కూడా రీసెంట్‌గా చనిపోయారు. ఆఫ్టర్ మదర్ డెత్ ఏంటంటే షీ వెంట్ ఇంటూ డిప్రెషన్. ఆబ్వియస్‌లీ ఎవరికైనా అలాగే అవును. ఉంటుంది అవును. కాబట్టి. అవును. షేర్ చేసుకోవటానికి ఆమె సైడ్ నుంచి ఎవరు లేరు. సో, హుహు. ఫ్రెండ్స్ అయితే నాకు తెలీదు. హ్మ్. పేరెంట్స్ ఇప్పుడు సిస్టర్స్ ఉంటే ఒక సపోర్ట్ ఉంటుంది. అంటే అవును. మదర్ ఉంటే సపోర్ట్ ఉంటుంది. సో, బ్రదర్ ఒక్కరే. ఫాదర్ కూడా కొద్దిగా ఏదో పట్టించుకోరు అన్నట్టు వినడం వల్ల నేను ఆమెకేంటంటే ఆమెను కలవడము, హ్మ్. తర్వాత ఆమెతో మాట్లాడడం జరిగింది. అప్పుడేమైందంటే ఆమె కొన్ని విషయాలు షేర్ చేయడం జరిగింది. సో, దానివల్ల వాళ్ళ ఫాదర్ కూడా నాతో మాట్లాడారు. హుహు. తను ఎవరైతే చంద్రకాంత్ హ్మ్. సూసైడ్ చేసుకున్నారో ఆయన డెత్ విషయంలో ఆయనకి కొన్ని అనుమానాలున్నాయి. ఓకే. ఎందుకంటే కాళ్ళు, వేళ్ళేదో థ్రెడ్‌తో కట్టేసారు. కట్టేసారు అని చెప్పేసి అది ఎలాగా? సో, హ్మ్. ఆఫ్టర్ అంటే ఈ రిచువల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి డిస్కస్ చేస్తాను. మీరు నాకు సపోర్ట్ చేయాలని వాళ్ళ ఫాదర్ అడగడం జరిగింది. అలాగే శిల్ప కూడా ఏంటంటే కొన్ని ఇష్యూస్‌లో అంటే ఆమెకేమున్నాయనేది క్లియర్‌గా తెలీదు. ఆ టైంలో మనం అడగడం కూడా కరెక్ట్ కాదు. సో, మిమ్మల్ని కలుస్తాను, డిస్కస్ చేసి అన్నారు. సరే నేనే హెల్ప్ చేయడానికి కూడా ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మీట్ అయ్యి దానికి మనము మాట్లాడి దానికి చేద్దామనేసి మేము హ్మ్. డిస్కస్ చేసుకోవడం జరిగింది. చాలా మంది ఎలిగేషన్స్ చేస్తున్నారు మ్యామ్. తినకింత ఆస్తి ఉంది. ఈయనకింత ఆస్తి ఉంది. ఈ ఆస్తుల గోలేంటి మ్యామ్? ఇప్పుడు ఈ ఆస్తి ఇప్పుడు గోల ఎక్కువైపోయింది. ఆస్తులు ఉన్నాయనేసేసి అంటే నేను కూడా వీడియోలో చూసాను. ఏదో హ్మ్. హ్మ్. సెటిల్‌మెంట్ అయింది. అవును. అవును. సమ్ అమౌంట్ వచ్చింది అవును. అనేసి అన్నారు. సో, ఆస్తుల గోలంటే ఆయనేమి సంపాదించలేదు. రీసెంట్‌గా ఆయన 10థ్ డే అయిన తర్వాత కూడా ఆమె ఒక మీడియాకి వెళ్లి కూడా చెప్పారు. మాకేమి సపోర్ట్ లేదు. మేమంతా సంపాదించిందంతా పవిత్ర జయరామ్‌కే పెట్టేసుండే. హ్మ్. మాకు మినిమమ్ మంత్లీ ఎక్స్‌పెండిచర్ మాత్రమే ఇచ్చారు అని నెలకి చెప్పేసేసి. 30,000 ఆ! ఇస్తున్నారు. ఇచ్చారు. అలాగే సో, నేను దాంట్లోనే ఫీజు కట్టడము, అంటే కొంచెం ఫీజు కట్టడము, అట్లా సేవింగ్ చేసుకోవటం జరిగిందన్నారు. సో, ఆ ఆస్తులేమున్నాయి, లేకపోతే ఇష్యూస్ ఏమున్నాయనేది గ్రాడ్యుయల్‌గా స్లోలీ బయటకొస్తది. వెయిట్ చేయాలంతే. మా ఆంధ్రప్రభ ఛానెల్‌కి గూడా తను చంద్రకాంత్ గారి రోజులు జరపడానికని శ్మశానానికెళ్ళినప్పుడు మాకొక బైట్ ఇచ్చారనమాట శిల్ప గారు. ఆ బైట్‌లో గూడా ఉందనమాట. ఇంత సెటిల్‌మెంట్ జేసుకున్నాము. అంటే సెటిల్‌మెంట్ చేసుకున్నాము అనే విధంగా తను మాట్లాడింది. ఒక 2 రోజులయింది, 2 రోజుల కింద అని. అంటే యాక్చువల్లీ నాకు కూడా ఒక బాధ అంటే యాస్ ఏ హ్యూమన్ బీయింగ్ హ్మ్. అంటే మనము నేను ఒక అడ్వకేట్ ఫీల్డ్‌లో ఉండి కొంచెం జనాల మీద ఒక ఇష్యూ మీద కొన్ని సూసైడ్స్ మీద కొంచెం అవగాహన ఉండడం వల్ల ఏంటంటే నేను నేను మొన్న ఒక ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. జయరాం చనిపోయిన తర్వాత తను సూసైడ్ చేసుకుంటాను, నేను 2 రోజుల్లో వచ్చేస్తున్నాను అని మెసేజ్‌లు పెట్టడం అవునవును. ఇన్‌స్టా‌లో అది. అది కాకుండా ఈ ఛానెల్ వాళ్ళకిచ్చిన ఇంటర్వ్యూలో గూడా నేను చనిపోతాను, నేనుండను అని చెప్పడం. ఆ టైంలో అతనికి ఎవ్వరు చేయవలసిన సపోర్ట్ చేయలేదు. హ్మ్. హ్మ్. బేసిక్‌గా అదే టైంలో 1 డే బిఫోర్ డెత్ మేము ఫ్యామిలీ సెటిల్‌మెంట్ చేసుకున్నాము. మాదేదో ప్రాపర్టీ ఇష్యూ ఉన్నది. హ్మ్. అది సెటిల్‌మెంట్ చేసుకున్నాం అని అంటున్నారు గానీ, మరి అతను డెలిబరేట్‌గా నేను చనిపోతానని చెప్పినప్పుడు ఒక మనిషి నేను కాన్షియస్‌లో లేను. నేను ఎవరిని రికగ్నైజ్ హ్మ్. చేయలేకపోతున్నాను. ఇప్పుడు మాట్లాడింది ఒకటవుతుంది. తర్వాత ఐ యామ్ సారీ టు ఎవ్రీవన్, నేను ఎవరైనా అవును. హర్ట్ చేసుంటే ఆయన చెప్పినప్పుడు
మరి నిజంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే ఎవరి లైఫ్ వాళ్ళకి ఉంటుందమ్మా. అవునవును. ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అవుట్ ఆఫ్ ది ఫ్యామిలీ పర్సన్ కి అది నిజంగా ఏం జరిగిందనేది 100% తెలియదు. రియల్ గా చెప్పాలంటే 10% కూడా తెలియదు. హ్మ్. ఇప్పుడు ఆయన అబ్సెన్సీలో ఏం చెప్తున్నారో అదే మనము వినవలసి వస్తుంది, అదే నమ్మవలసి వస్తుంది. హ్మ్. సో ఆయన చనిపోతానన్నప్పుడు ఇంకొక విషయం ఏంటంటే హాస్పిటల్లో కూడా ఈయనకి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నారు అని ఆయన చెప్పాడు. షాక్ ట్రీట్మెంట్ అన్నారా, షార్ట్ ట్రీట్మెంట్ అన్నారా, ఆ! అంటే ఆయన కొంచెం షాక్ లోకి వెళ్ళిపోయాడు అవును. కాబట్టి అవును. ఆ ట్రీట్మెంట్ అనేది ఎవరు ఇవ్వలే. హ్మ్. ఆయన ఏదో మేము డాక్టర్ కౌన్సిలింగ్ చేయించుకుంటాము, హ్మ్. మేము కౌన్సిలింగ్ చేసుకుని మేము బయటికి తీసుకొస్తా ఉన్నారు కానీ దాని తర్వాత అందరూ వదిలేశారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత అది గుండెలో బాదుకుని మీడియాల ముందుకు వచ్చి ఎవరైనా కానీ వాళ్ళ అవునవును. విషయంలోనే కాదు, అంటే కాదు ఆ టైంకి తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా ఆయన చనిపోయాడని ఒక బాధ అయితే ఉంది. హ్మ్. అంటే హ్మ్. ఒక నిండు ప్రాణము అవును. సమస్యల్లో కూరుకుపోయి, హ్మ్. అంటే ఇప్పుడు ఆయనకి మాత్రమే పవిత్ర మీద ప్రేమ ఉంది, అందుకే ఆయన చనిపోయాడని గాదు. అందరికి ఇప్పుడు కపుల్స్ మధ్యన ఎంతో మంది అంతకంటే ఎక్కువ ప్రేమించుకునేవాళ్ళుంటారు. అవునవును. కానీ రెస్పాన్సిబిలిటీని గూడా మనము, అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అవర్ లైఫ్, మనం అవును. ఏంటి అని తెలుసుకోకుండా పిల్లలు, వైఫు, సొసైటీ వాళ్ళు కూడా లేకపోతే నువ్వు బ్రతికి ఎంతో మందికి మనం హెల్ప్ చేయొచ్చు అవును. లైఫ్‌లో. అవును. నీకో కెరియర్ ఉంది, ఏజ్ ఉంది, పెద్ద కాలేదు. అంటే ఒక మైండ్ అంతా ఏంది కన్‌ఫ్యూజ్ అయిపోయి నాకెవరో లేరని ఒక స్టేటస్‌కొచ్చేసాడు. అవును. అది ఎవరు కల్పించారు? డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. ఎవరు చేశారు? ఇప్పుడు మన లైఫ్‌లో ఇంపార్టెంట్ పర్సన్ చనిపోతే మన వెనక ఉన్న ఎంతమంది ఇంపార్టెంట్ ఉన్నారనేది మన మన మైండ్ ఆటోమేటిక్‌గా అక్కడికెళ్తుంది. నాట్ అవును. ఓన్లీ ఇన్ ద డెత్, యెస్. ఎనీ ఇష్యూ యెస్. ఇష్యూ జరిగినప్పుడు ఎవరు మనకి దీనికి సపోర్ట్ చేస్తారు హ్మ్. అన్నట్టు వెళ్ళిపోతుందో షేర్ చేసుకోవాలి. ఎవరు మన లైఫ్‌లో ఎక్కువ ఇంకా సెకండ్ పర్సన్ ప్రయారిటీ ఎవరిదని ఆలోచిస్తాం. అలాంటిది తనకెవరూ లేకుండా అయిపోయారంటే తన కోసం ఆలోచించాలి. ఇప్పుడు ఈ 'పవిత్ర జయరాం', 'శిల్ప' విషయంలో ఏదో లవ్వు, క్రషు, హ్మ్. లేకపోతే సెక్సు, లేకపోతే ఇల్లీగల్ కాంటాక్టు, లేకపోతే హస్బెండ్ ఇంకొకళ్ళని పెట్టుకోవడం అనేది అన్నీ పక్కన పెడితే, నాకు తెలిసిన దాని ప్రకారంగా నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఏంటంటే, ఒక ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూ నుంచి ఒక వ్యక్తిని బయటకు తీసుకురావడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ మనమేమి చేయకుండా ఉంటే ఎవరైనా ఇలాగే అయితారు. అవును. సో, ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఏదో బతికుండగా అది చేయలేదు, ఇది చేయలేదు, ఇవన్నీ వేస్టు. హ్మ్. హ్మ్. ఒక క్రైసిస్‌లో ఉన్న పర్సన్‌ని ఎలా బయటకు తీసుకురావాలనేవాళ్ళు, నా పర్సన్స్ అనేవాళ్ళు ఉండి ఆయన తీసుకురాకపోవడం వల్ల ఇవాళ 15 డేస్ అయినా ఇదే బర్నింగ్ ఇష్యూ అయితుంది. అవుతుంది. అవును. సో, నీకు ముందు నుయ్యుండి ఎనకాల గొయ్యుందంటే మనసు పరిస్థితి ఏమున్నది? అవును. లేదు, ఎనకాల నేను ఎళ్ళిన దారిలో నుయ్యుంది, వెనకాల నాకు సాఫ్ట్ ల్యాండ్ ఉంది, నేను వెనకెళ్ళొచ్చు, నేను వాక్ చేయొచ్చు, లేపోతే ఫ్రంట్ నేను ఇది దాటుకొని వెళ్ళడానికి నాకొకళ్ళు సపోర్ట్ ఉన్నారు ఉన్నారు అనంటే అనుకుంటా. డెఫినెట్‌గా దాన్ని మనం యెస్. క్రాస్ చేసి ఎళ్ళగలుగుతాం. ఇప్పుడు అన్ని మీడియా వాళ్ళు 'పవిత్ర జయరాము', 'శిల్ప', 'పవిత్ర జయరాము', అవునవును. 'శిల్ప' అసలేంటి అదే టాపిక్, దాని గురించేంటి? ఎవరికైనా మోరల్ మెసేజ్ ఇవ్వాల్సిందేంటి? అలాంటి ఇప్పుడు 'చందు' గారి మీదే మనం కాన్సంట్రేట్ చేయాలి. 'పవిత్ర' అన్‌ఫార్చునేట్‌గా ఆవిడ చనిపోయారు. చనిపోయారు. సో, ఆమె ముందు ఏం చేసిందనేది ఇప్పుడు ఏం మాట్లాడుకున్నా ప్రాబ్లమ్. కానీ అదొక మెసేజ్‌గా వెళ్ళాలి అని అనుకుంటే గనక, అదొక మెసేజ్‌ని మనము సొసైటీలోకి పంపించి కొంతమంది లైఫ్, కొంతమంది ఫ్యామిలీని అవును. సేవ్ చేయాలంటే కూడా 'చందు' గారి మీద మనము కాన్సంట్రేట్ చేసి అలాంటి పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి మనము ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోవాల్సిన కేర్ ఏంటి? అందులోంచి ఇప్పుడు మనిషి చనిపోయాడండి. ఎవరైనా ఒకటే. అవును. నెక్స్ట్ డే చనిపోయారు. ఆయన ఒక పెయిన్‌లో ఉన్నాడు. ఆయనకి ఏది కాన్సంట్రేషన్ లేదు. అవ్వట్లేదు. అవునవును. అసలు బ్రెత్‌లెస్ అయిపోతున్నారు. ఆయన మాట్లాడుతుంటేనే ఆ ఎమోషన్‌ని షేర్ షేర్ చేసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. అవును. అది ఇల్లీగల్ కాంటాక్ట్, ఆమె చనిపోయింది కాబట్టి అక్కడ ఏ కాంటాక్ట్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. అక్కడ ఒక ఇద్దరు మనుషుల మధ్యన ఉన్న ఒక కార్డియల్ రిలేషన్‌షిప్ అనుకుందాం. అవును. అవును. కార్డియల్ రిలేషన్‌షిప్పే అనుకుందాం. హ్మ్. సో, అందరూ ఫిజికల్ రిలేషను, అది ఇల్లీగల్ కాంటాక్ట్ అది పక్కన పెడితే, తను ఒక ఆ షోల్డర్ పడిపోయినప్పుడు ఆ మనిషి ఇలా పడిపోతాం. అవును. పడిపోయినప్పుడు ఏమైతుందనంటే ఆ సపోర్ట్ అనేది మనం తీసుకోకుండా నెక్స్ట్ డేనే తీసుకొచ్చి ఆస్తుల పంపకాలు పెట్టి, ఫైనాన్స్ ఇష్యూస్ పెడితే ఏమనిపిస్తది మనిషికి? అవునవును. బేసిక్‌గా కొంచెము అది ఆహ్, తనకు మాత్రమే తెలుసు. హ్మ్. అంటే అది కరెక్ట్ టైం కాదని నేను ఇప్పటికి అనుకుంటా. అవును. ఎందుకంటే ఒక 1 వీక్ తర్వాతో, 10 డేస్ తర్వాతో అది చేసుకోవాలి. చేసుకుంటే ఇదైతది. ఏదో మునిగిపోతున్నట్టు నెక్స్ట్ డేనే తీసుకొచ్చేసి హ్మ్. ఇప్పుడేమో ఆయన ఎనకాల ఎళ్ళిపోతున్నాడంటే మనం కన్ఫర్మ్ అయిపోయినట్టే గదా! అవును. అవును. బేసిక్‌గా. అవును. మనకు ముందే ఇప్పుడు 2 తెలిసిపోయింది డేస్‌లో 2 ఆయన డేస్‌లో చనిపోతున్నాడని. 2 డేస్‌లో హ్మ్. నేను వస్తున్నాను పాపా, అవునవును. నేనొస్తున్నాను పవి అనేసంటే మీడియా ఛానెల్స్‌కి ఇచ్చిన దాంట్లో గూడా నేను చనిపోతాను,
నేను వెళ్ళిపోతాను, నన్ను పిలుస్తుంది హ్మ్. అనేసేసి ఇలాంటి అన్నప్పుడు ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని కొన్ని రోజులు హాస్పిటల్‌లో ఉంచి అవును. ఎవరైనా కేరింగ్ తీసుకొని తీసుకోదు. ఆయనకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఇంత అయ్యేది కాదు. కాదు. అవును. సో, నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి విషయాలు ఎవరి లైఫ్‌లో అయినా, ఎవరి ఫ్రెండ్ సర్కిల్‌లో అయినా, ఎవరి రిలేషన్‌లో అయినా జరిగినప్పుడు ఆ పర్సన్‌కి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది హ్మ్. అంటే డాక్టర్ ట్రీట్మెంట్ అవనివ్వండి, మనం చేసే ట్రీట్మెంట్ అంటే హ్మ్. మనం కన్సల్ట్ చేయడము. ఇట్లా కాదు, అట్లా, ఇది, అది అని చెప్పడము. కొన్ని రోజులు అతన్ని పట్టుకొని ఉండడము. అవును. హాస్పిటల్‌లోనే ఉంచడం అంటే పాపం ఒక పక్క చెయ్యి ఇరిగిపోయింది. హ్మ్. ఓ పక్కన హెడ్ ఇంజ్యూరీ ఉంది. అవును. ఆయన్ని అలా వదిలేసారు లిటరల్లీ. యెస్. యెస్ మ్యామ్. థాంక్ యూ మ్యామ్. చాలా బర్నింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం. చాలా తెలియని ఇన్ఫర్మేషన్ గూడా షేర్ చేశారు. థాంక్ యూ అమ్మా. చాలా థాంక్ యూ మ్యామ్. అందరికి యూజ్ అవ్వాలని యెస్. అనుకుంటున్నాను. యెస్. అందరూ ఖచ్చితంగా చూసి మ్యామ్. తెలుసుకొని హ్మ్. ఒకలైనా ఉండాలనే ఉద్దేశంతో అవును. థాంక్ యూ ఫర్ మీరు కాల్ చేసి పిలిచినందుకు. థాంక్ యూ థాంక్ యూ సో అమ్మా. మచ్ మ్యామ్. ఇది లక్ష్మీ కట్టా గారితో ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.